డిపార్ట్మెంట్, తర్వాత చైల్డ్ వెల్ఫేర్ కమిటీ, తర్వాత ఎన్జిఓ, విజన్ ఎన్జిఓ, వీళ్ళందరూ కూడా పార్టిసిపేట్ అయ్యారు దీంట్లో. ముఖ్యంగా మనం ఎవ్రీ ఇయర్ చేస్తున్నాం, కానీ ఈ తర్వాత దాన్ని కొద్దిగా ప్రాపర్గా అందరితోటి మేము మీటింగ్ పెట్టి ఎవరి డ్యూటీలు వాళ్ళకి చెప్పి అందరిని ఇన్వాల్వ్ చేసి ఒక తూఫాన్ సబ్ డివిజన్కి ఒక ఎస్ఐ, తర్వాత మన మెదక్ సబ్ డివిజన్కి ఒక ఎస్ఐ పెట్టి పోలీస్ డిపార్ట్మెంట్ ఇచ్చి ప్రతి టీంలో 3-4 పెట్టి చేయటం వల్ల మనం ఈ నెలలో ఎవ్రీ ఇయర్ చేసేదానికన్నా కూడా దాదాపు మెదక్ డివిజన్ నుంచి 62 మందిని, తూఫాన్ డివిజన్ నుంచి 60 మందిని, టోటల్గా 122 మెంబర్స్ని రెస్క్యూ చేయడం జరిగింది. వీళ్ళందరూ కూడా చైల్డ్ లేబర్, అంటే చిన్నపిల్లలు పెట్టుకొని పని చేయించుకుంటున్నారు. తర్వాత ఎవరైతే ఇంకా చిన్నపిల్లలతో చేయించుకుంటే వాళ్ళ మీద 28 కేసెస్ కూడా రిజిస్టర్ చేయడం జరిగింది. ఈ 28 కేసెస్లో అందరూ కూడా లేబర్ డిపార్ట్మెంట్ వారు కంప్లైంట్ ఇస్తే దాని మీద మనం కేసు చేసి ఎఫ్ఐఆర్ ఇష్యూ చేయడం జరిగింది. వాళ్ళందరూ కూడా లీగల్గా యాక్షన్ తీసుకున్నారు వాళ్ళ మీద. తర్వాత ఇంకొకటి ఏంటంటే దీంట్లో మన స్టేట్ వాళ్ళే కాకుండా వేరే స్టేట్ వాళ్ళు కూడా దాదాపు వేరే స్టేట్ వాళ్ళని, అవుట్ సైడ్ స్టేట్ వాళ్ళని 23 మందిని ఇక్కడ రెస్క్యూ చేసి వాళ్ళ ఇంటికి పంపడం జరిగింది. పని చేయాలి, అంతేగాని చిన్నపిల్లలు పెట్టుకొని పని చేయించడం అనేది కరెక్ట్ కాదు. 18 ఇయర్స్ నిండితేనే డ్యూటీలో పెట్టుకోవాలి. మన ఉప్పలయ్య గారు కూడా క్లియర్గా ప్రతి షాప్లో కూడా చెప్పడం జరిగింది, వాళ్ళ బోర్డు కూడా పెట్టడం జరిగింది. 18 ఇయర్స్ నిండితేనే పని చేయాలి, పని చేయించుకుంటుంది అని అన్ని చాలా మట్టి షాపులలో పెట్టడం జరిగింది. దీంట్లో నేను మన సిడబ్ల్యూసీ మెంబర్ ఉప్పలయ్య గారు, తర్వాత డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్ కరుణశ్రీ సేన గారు కూడా దీంట్లో వీళ్ళిద్దరికి కూడా కష్టపడి